వెల్కమ్ టు ఎకాన్ ఈజీ తెలుగు అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఉమెన్ రిజర్వేషన్ ఇన్ ఇండియా. డూ యూ నో ఇండియాలో ఉమెన్కి 33% రిజర్వేషన్ ఆల్రెడీ బిల్ పాస్ అయిందండి. కానీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? లెట్స్ అండర్స్టాండ్ వై. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ విచ్ బిల్. ఉమెన్ రిజర్వేషన్ ఈజ్ గివెన్ త్రూ ద 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఇది నారీశక్తి వందన్ అభియాన్ అని కూడా పిలుస్తారు. పార్లమెంట్ 2 హౌజెస్ పాస్ చేసి ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు. కానీ ఇది ఇంకా ఫుల్లీ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? హౌ మచ్ రిజర్వేషన్ అనేది తెలుసుకుందాం. హౌ మచ్ రిజర్వేషన్? టోటల్ సీట్స్లో 33% రిజర్వేషన్ ఉమెన్కి ఉంటుంది. లోక్సభలో కూడా, స్టేట్ అసెంబ్లీలో కూడా, ఈవెన్ ఎస్సీ ఆర్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లో కూడా 33% అప్లై అవుతుంది. ఇదే రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ అని కూడా పిలుస్తున్నాయి. ఇది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. నారీశక్తి వందన్ అభియాన్ అని కూడా పిలుస్తాం దీన్నే. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో కొత్తగా 3 ఆర్టికల్స్ని యాడ్ చేశారు ఈ హ్యూమన్ రిజర్వేషన్ బిల్ కింద. ఆర్టికల్ 330A లోక్సభలో రిజర్వేషన్, ఆర్టికల్ 332A స్టేట్ అసెంబ్లీలో రిజర్వేషన్, ఆర్టికల్ 334A డ్యూరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్, ఆర్టికల్ 330A రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ, ఆర్టికల్ 332A రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఆర్టికల్ 334 డ్యూరేషన్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ రిలేటెడ్ ప్రొవిజన్స్. ఇవి 3 కూడా న్యూ ఆర్టికల్స్ అండి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఉన్నవి. ఇది ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ సెన్సెస్ జరగాలి, తర్వాత డీలిమిటేషన్ జరగాలి, అప్పుడే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. The act will come into effect only after census plus delimitation, then reservation will be applicable. That means first population will be counted, that is called census. Then boundaries of constituencies will be redrawn, which is delimitation. After that 33% of seats will be reserved for women. This is the important condition in this రిజర్వేషన్ బిల్ అండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వదండి. ఫస్ట్ సెన్సస్ జరగాలి, తర్వాత డీలిమిటేషన్ జరగాలి, అప్పుడే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదో చూద్దాం. ప్రజెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా 2001 సెన్సస్ బేస్ మీద ఉన్నాయి. 2001 సెన్సస్ బేస్ మీద ఉన్నాయి. పాపులేషన్ చాలా చేంజ్ అయింది. ఇఫ్ వి అప్లై రిజర్వేషన్ ఇప్పుడే కొన్ని స్టేట్స్కి అడ్వాంటేజ్, కొన్ని స్టేట్స్కి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఫేర్ రిప్రజెంటేషన్ కోసం డిలేట్ చేస్తున్నారు. అందుకే ఇమీడియట్గా ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో మనకి ఇందులో ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే కంప్లీట్ టైం లైన్ అండి. 1996లో ఫస్ట్ టైం ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. 1998 to 2003 మధ్య చాలా అటెంప్ట్స్ చేశారు రీఇంట్రడ్యూస్లో. నెక్స్ట్ 2010లో రాజ్యసభలో పాస్ అయింది, కానీ లోక్సభలో ఫెయిల్ అయింది. ఫైనల్లీ 2023లో కంప్లీట్గా పాస్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ రాజ్యసభ ప్లస్ లోక్సభ 2 కూడా పాస్ చేసింది. 2026 తర్వాత డీలిమిటేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ సెన్సెస్ ప్లస్ డీలిమిటేషన్ రిజర్వేషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్. మరి ఈ బిల్లులో సౌతర్న్ స్టేట్స్ యొక్క కన్సర్న్స్ ఏంటో తెలుసుకుందాం. డీలిమిటేషన్ పాపులేషన్ బేస్ మీద ఉంటుంది కదండి. నార్త్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువ కాబట్టి సీట్స్ పెరుగుతాయి. సౌత్ స్టేట్స్లో పాపులేషన్ కంట్రోల్ చేసేవి కాబట్టి సీట్స్ తగ్గొచ్చు అని ఫియర్ ఉంది. అందుకే సౌత్ స్టేట్స్ అపోజ్ చేస్తున్నారు. డీలిమిటేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. నార్థన్ స్టేట్స్ హ్యావ్ హెవియర్ population growth. Southern states controlled population growth and performed better development. If delimitation is done now, seats may be reduced in some south states and increased in north states. That's why southern states are opposing immediate డీలిమిటేషన్. డీలిమిటేషన్ని సౌతర్న్ స్టేట్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నాయంటే నార్థన్ స్టేట్స్లలో హయ్యర్ పాపులేషన్ ఉండడం వల్ల, సౌతర్న్ స్టేట్లలో కంట్రోల్డ్ పాపులేషన్ ఉండడం వల్ల ఇప్పుడు జరిగేదానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలండి. సో మెజారిటీ రిక్వైర్డ్ ఫర్ దిస్ అమెండ్మెంట్. ఇది నార్మల్ బిల్ కాదండి, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? మోర్ దాన్ 50% టోటల్ మెంబర్షిప్ అండ్ 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ సపోర్ట్ కావాలి. ప్రజెంట్ ఉండాలి అండ్ ఓట్ కూడా చేయాలి. 2/3 మెంబర్స్ చేయాలి. అందులో 50% మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ కంపల్సరీ ప్రజెంట్ అయి ఉండాలి
అండ్ అందులో 2/3 వాళ్ళు ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. దీన్నే మనం స్పెషల్ మెజారిటీ అంటాం. బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ పాస్డ్ ఇట్ విత్ దిస్ మెజారిటీ. అప్పుడే మనకి ఈ బిల్ అమెండ్మెంట్గా మారుతుంది. అయితే ఈ బిల్ అమెండ్మెంట్ అయిన తర్వాతకి హౌ రిజర్వేషన్స్ వర్క్స్ అంటే రిజర్వేషన్ ఎలా వర్క్ చేస్తుంది. 33% ఆఫ్ సీట్స్ ఉమెన్కి రిజర్వ్ చేస్తారండి. ఈచ్ ఎలక్షన్కి సీట్స్ రొటేషన్ ఉంటుంది. అంటే ప్రతిసారి డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి రిజర్వ్ అవుతాయి. ఇలా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అదే రిజర్వేషన్ అంటారు. నెక్స్ట్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు. దీనికి డ్యూరేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే రిజర్వేషన్కి డ్యూరేషన్ ఉందండి. రిజర్వేషన్ 15 years వరకు ఉంటుంది ఇనిషియల్లీ. పార్లమెంట్ తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ ఇందులో కీ టేక్అవేస్ ఏంటంటే ఫైనల్గా సింపుల్గా చెప్పాలి అంటే లా ఆల్రెడీ రెడీ ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అవుతుంది. సెన్సెస్ డీలిమిటేషన్ మీద ఉమెన్ రిజర్వేషన్ ఎంపవర్మెంట్ అనేది ఉంది. ఉమెన్ స్ట్రాంగర్ డెమోక్రసీ ఎంపవర్డ్ రావాలి అంటే ఫస్ట్ సెన్సెస్ జరగాలి, తర్వాత డీలిమిటేషన్ జరగాలి, తర్వాత ఉమెన్ రిజర్వేషన్ అనేది జరుగుతుంది. సో బిల్లు పాస్ అయినా కూడా అమెండ్మెంట్ కాలేదు కాబట్టి ఈ బిల్ అనేది ఇంకా లేట్ అవుతుంది. ఎందుకు ఇమీడియట్గా అవ్వట్లేదు అని అంటే పాపులేషన్ సెన్సెస్ ఎప్పుడు దాని ప్రకారం మనకి ఇప్పుడు ఉందంటే 2001 వరకు మనకి ఉంది. నెక్స్ట్ పాపులేషన్ సెన్సెస్ డీలిమిటేషన్ జరిగిందంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది బిల్లు కాస్త అమెండ్మెంట్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మారుతుందండి. అప్పుడు మనకి విచ్ మీన్స్ ఉమెన్స్కి ఎంత రిజర్వేషన్ వస్తుంది, 33% రిజర్వేషన్ అనేది వస్తుంది. ఎందులో అసెంబ్లీస్లలో అండ్ పార్లమెంట్లలో వస్తుంది మనకి 33%. అందులో ఎస్సీ/ఎస్టీ దాంట్లో కూడా మనకి 33% ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రిజర్వేషన్ బిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.